హలో అండి. నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఎల్ కిచెన్. నేను మీ లలిత. ఈరోజు వీడియోలో చికెన్ సూప్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. కార్న్ ఫ్లోర్ లేకుండా హెల్తీగా అప్పటికప్పుడు సింపుల్గా కుక్కర్లోనే దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నాన్ వెజ్ ప్రియులకైతే ఈ వింటర్ సీజన్లో ది బెస్ట్ సూప్ రెసిపీ. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా చేసుకుని తాగితే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు. అంత బాగుంటుంది ఈ సూప్ టేస్ట్. దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ సూప్లోకి చికెన్ కోసం నేను 100 గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నాను. దీన్ని ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని దీనిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సూప్ కన్సిస్టెన్సీ కోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని దీనిలో 8 వెల్లుల్లి రెమ్మలు, అలాగే ఒక చిన్న సైజులో ఉల్లిగడ్డను ఇలా పొడ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఒక చిన్న అల్లం ముక్క, ఒక పచ్చిమిర్చి, అర టీ స్పూన్ మిరియాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, అదేవిధంగా కొంచెం కొత్తిమీర, పావు కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకుని వీటిని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సూప్ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక కుక్కర్ గిన్నె పెట్టుకుని దీనిలో 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. నెయ్యి బాగా వేడయ్యాక 2 లవంగాలు, ఒక యాలక్కాయ, ఒక చిన్న దాల్చిన చెక్కను కూడా వేసుకుని అలాగే సగం ఉల్లిగడ్డను సన్నగా తరిగి వేసుకోవాలి. వీటిని దోరగా వేయించుకోండి. ఉల్లి ముక్కలు ఇలా ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాక దీనిలో మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఇలా కొంచెం ఫ్రై అయ్యాక దీనిలో రుచికి తగినంతగా ఉప్పు, అర టీ స్పూన్ కారం వేసుకుని చికెన్కి బాగా పట్టే విధంగా ఫ్రై చేసుకోండి. చికెన్ ఇలా కొంచెం కుక్ అయిపోయాక మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని ఈ కన్సిస్టెన్సీలోని వేసుకోండి. దీనిని 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకుని దీనిలో 1 కప్పు వరకు వాటర్ని వేసుకోండి. వాటర్ అనేది మీరు ఎంత సూప్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి వేసుకోవాలి. దీనిలోనే ఒక నిమ్మకాయను ఇలా రసం తీసుకుని యాడ్ చేసుకోండి. నిమ్మరసాన్ని కూడా బాగా మిక్స్ చేసుకుని దీనిపైన కుక్కర్ మూత పెట్టుకుని 4 విజిల్స్ వచ్చే వరకు వేయించుకోండి. సూప్ మరిగించడం కన్నా ఇలా కుక్కర్లో కుక్ చేసుకోవడం వల్ల చికెన్ బాగా కుక్ అయ్యి సూప్ టేస్ట్ మరింత బాగుంటుంది. కుక్కర్ బాగా చల్లారనిచ్చి మూత తీసుకుని సూప్ కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి. చికెన్ కూడా చక్కగా ఉడికింది కదా, సూప్ రెడీ అయిపోయినట్టే. దీన్ని సూప్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, హాట్గా స్పైసీగా చికెన్ సూప్ రెడీ. కార్న్ ఫ్లోర్ లేకుండా ఇలా హెల్తీగా మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఈ వింటర్లో ఈవినింగ్ టైంలో ఇలా వేడివేడిగా సూప్ ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.